స్వామి, ధ్యానమన్నా భగవత్ స్వస్వరూపమును దర్శించుట కదా. అట్టి స్వరూపములు కనిపించినా అది యథార్థము కాదని అంటున్నారే, దీని భావమేమి? బాబూ, స్వస్వరూపమనున్నది గమ్యము. దానిని పొందుటే ధ్యానము యొక్క లక్ష్యము. అయితే ఆ గమ్యము చేరే వరకు కొన్ని గండాంతరములు ఉండును కదా, అది గమనించవలెను. ఆ గండాంతరములు ఎట్టివి? గమనించట ఎట్లు స్వామి? ఇప్పుడు నీవు ఒక గ్రామమునకు పోవుటకు ప్రయాణమై రైలెక్కినావనుకో. నీవు దిగునట్టి గ్రామమునకు స్టేషన్ ఉన్నదని వినియుందువు. అయితే అట్టి స్టేషనులు ఎన్నియో మధ్యలో అడ్డువచ్చును. అక్కడ రైలు నిలుచుచుండును. అంతమాత్రముననే నీవు నీ సామానులు దించుకుని వెళ్ళుదువా? అట్లు వెళ్ళినా నీవు పోవలసిన గ్రామము నీవు చేరగలవా? అది సరియైన తలంపేనా? యోచించు. ఇట్లు చేయుట వల్ల గమ్యమును చేరకుండుటేగాక మధ్య అనేక విధములైన కష్టనష్టములకు, కాలహరణమునకు గురికావలసి వచ్చును. కాన మొదటే అనగా నీవు ప్రయాణము కాకమునుపే గమ్యము యొక్క స్థితిగతులు, దాటవలసిన స్టేషనులు బాగా తెలిసిన వారి దగ్గర అనగా అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకొని ప్రయాణముగుట మంచిది. అందరూ తెలిసిన వారి వలే ఉందురు. తెలిసిన వారెవరో మాకు ఎట్లు తెలియను? బాబూ, ఇదే చాలా జాగ్రత్తగా యోచించవలెను. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమున ప్రయాణము చేయవచ్చును. ఒక్కొక్కరు మ్యాపును చూచి స్టేషన్లు ఇన్ని అని చెప్పుదురు. అంత మాత్రమున నీవు ప్రయాణము కాకూడదు. వారెక్కడి నుండి బయలుదేరినారు, నీవు ఎక్కడి నుండి బయలుదేరినావు, వారిది ఏ మార్గము, నీది ఏ మార్గము అనున్నది గమనించవలెను. అంతేకాక ఈ మార్గమున ప్రయాణము చేసి అనుభవించిన వారలను కనుగొనవలెనన్నా అట్టిది నీకు సాధ్యము కాదు. ఎట్లనా అట్టి ప్రయాణమైన వారు గమ్యమును చేరియుందురు. వారు తిరిగి నీకు చెప్పుటకు నీ స్థానమునకు రారు. కనుక దానిని స్వానుభవముతో చెప్పువారిని నీవు వెతుకుట సాధ్యము కాదు. గీత, శాస్త్ర, వేద, ఉపనిషత్ ఇత్యాది గ్రంథములయందుండు అనుభవజ్ఞుల మార్గములను బట్టి, భగవత్ వాక్యములను బట్టి, అవతార పురుషుల ఉపదేశములను బట్టి పోవుట ఉచితము. అంతియేకాక ఎందరో మహనీయులు కలరు. వారు ఎంతవరకు ప్రయాణము చేసియుందురో అంతవరకే తెలుపగలరు. అట్లయినా అందరికీ అట్టి మార్గములను పొందు అవకాశములు ఎట్లు చిక్కును స్వామి? వారికి ప్రాప్తియే ఉండినా అట్టి సందర్శనములు కష్టమే కావు. వెదకబోవు తీగ కాలికే చుట్టుకున్నట్లు వారు చెంతకే రాగలరు. ఇందులో సందేహము లేదు. ధ్యానమున కొన్ని దృశ్యములు, జ్యోతిః ప్రకాశములు ఇత్యాది అనుభవములు లేకున్నా ధ్యానమున వృద్ధి లేదని కొంతమంది పెద్దలందురే, అది అబద్ధమా? అబద్ధమేమీ కాదు, బద్ధమే. ఎట్లనా వారు అట్టి దృశ్యములు కావలెనని తలంచి ధ్యానింతురు. తత్ఫలితముగా అవి వారికి గోచరమగును. అది వారి వారి భ్రాంతి. అంతియేకాని వానిలో ఉన్న యథార్థములు వారు యోచించరు. నిజముగా యోచించిన అట్టి అస్థిర భ్రాంతులు వారు కోరరాదు. మరి దేనిని కోరవలెను స్వామి? తాను దేనిని పొందవలనని ఆశించునో, ఏది అన్నింటికీ మూలాధారమైనదో, ఏది తెలిసికొనినా సర్వమూ తెలియగలదో, దేనిని చూచిన అన్నియూ అందులో తెలియునో అట్టి స్వరూపమును కోరినా అందులోనే సర్వమూ పొందవచ్చును గాని బిందువులను కోరుచున్న ప్రవాహము ఎట్లు ప్రాప్తించును? సర్వబిందువులకు ఆధారమైన సముద్రమునే పొందిన బిందువుల భ్రాంతి ఎందుకుండును? ఉండనేరదు. కొందరు గురువును ధ్యానముందు చిత్రించుకుందురే, అది సరైన మార్గమేనా? గురువు మార్గదర్శకుడు, హితాన్ని బోధించువాడు కనుక దానికి తగిన కృతజ్ఞత, గౌరవము చూపవచ్చునే కాని ఇప్పటి కాలపు గురువులకు ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వస్వరూపి అని మాత్రము తలంచరాదు. సర్వులయందు పరమాత్మ ఆత్మరూపమున సమానముగా ఉండినను ఎవరెవరికి ఏ ఏ స్థానము ఇవ్వవలెనో అంతమాత్రమే కాని అధికముగా అర్హత లేదు. గురువే తల్లి, తండ్రి, దైవము అనియు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనియు కొంతమంది పెద్దలు తెలుపుదురే. ఆత్మస్వరూపమును బట్టి అది నిజమే. ఇప్పుడు అట్టి గురువులు అరుదు. గురువుపైనున్న ప్రేమ, విశ్వాసము వల్ల తల్లి, తండ్రి, దైవము అని భావించవచ్చునే కాని యథార్థమునకు తల్లివలే, పోషణకు తండ్రివలే భావించవచ్చును. దీనికి మునుపు దేహసృష్టి పోషణాధికారులైన తల్లిదండ్రులను ఏమందువు మరి? ముఖ్యముగా వారికి మొదట కృతజ్ఞత చూపుచు, వారి సేవలు చేయుచు, వారిని ఆనందపెట్టుట, వారిని తల్లి, తండ్రి అని విశ్వసించుట ప్రథమ ధర్మము.
నీకు జ్ఞానాభివృద్ధికి తగిన హితమును బోధించు మార్గమును చూపునట్టి గురువును గురువుగా భావించుట రెండవ ధర్మము. సర్వులకు సాక్షిభూతుడై జగత్ సృష్టి స్థితి లయాధికారుడైన సర్వశక్తిమయుడైన పరమాత్మను దైవముగా భావించుట మూడవ ధర్మము. ఇంతియే కాక పరమాత్మను సర్వస్వరూపిగా సర్వ సంబంధిగా భావించవచ్చును. కాని ఇంకా మిగిలిన వారలను తల్లిని తల్లిగానే, తండ్రిని తండ్రిగానే, గురువును గురువుగానే భావించి గౌరవించి సేవించవచ్చును. కాని యథార్థమునకు అంతా ఒకటి కాదు. ఇవి జాగ్రత్తగా యోచించు. ఆత్మసాక్షాత్కారమును అనుభవించవలెనన్న ఆత్మస్వరూపుడై పరమాత్మను సగుణ నిర్గుణ స్వరూపములందు ఏ రూపము రుచించునో దానిని ధ్యానమున ప్రతిష్ఠించుకొనవలెను. కాని గురువును చిత్రించుకొనుట అంత ఉచితము కాదు. గురువు కంటే అధిక స్థానమున దైవమున్నది కదా. గురువాక్యములను ఆధారముగా ఉంచుకొని అధిష్టానమును పొందుటచే అన్నింటికీ ఫలితము చిక్కినట్లగును. రాయిని రత్నముగాను రత్నమును రాయిగాను భావించమని తెలుపుదరు. నిర్బంధమున ఆజ్ఞకు బద్ధులైన వారు సరి అని భావించవచ్చునే కాని నిజముగా అట్లు భావన ఒప్పునా? ఒప్పదు. రాయి రాయే, రత్నము రత్నమే. పైన ఒక భావము, లోన మరొక భావము ధ్యానమునకు లక్షణము కాదు. కనుక రెండింటికీ సమత్వపు చూపు భావమును తీసుకొన్న స్థిరత్వము కుదురును. లేకున్నా ధ్యానము సిద్ధించదు. సరి, చక్కగా ఉన్నది స్వామి. విషయము విపులముగా తెలియక ఎంతమందో ధ్యాన భ్రష్టులగుచున్నారు. తోచినట్లంతా చేస్తున్నారు. అట్టి వారలకు తమ ఉపదేశం ఎంతో సత్యమును చూపి నిత్య పదవిలో నిలబెట్టును. ధన్యుడను స్వామి.